దివ్యవాణి ప్రేక్షకులందరికీ మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున మా పావనగిరి మాత పండుగలు ఏర్పాటు చేసుకుని ఇది 3వ రోజు విజయవాడ మేత్రాసనం పోలుకొండ విచారణ దేవుని యొక్క కృపల చేత పావనగిరి మాత కొండను నిర్మించుకొని 9 వసంతాలు పూర్తి చేసుకున్నాం. ఈనాడు ఎంతగానో సంతోషముతో ఆనందముతో ఈ యొక్క కాలంలో విపరీతమైనటువంటి వ్యాధి ప్రబలినా సరే దేవుడు తన యొక్క తల్లి ద్వారా దీవెనలు అందిస్తాడు అనేటటువంటి ఆలోచనతో మేమందరము కూడా ఈ 3 రోజుల పండుగకు దేవుని యొక్క కృపా సహాయమును కోరుకుంటూ పండుగను ప్రారంభించుకున్నాం. ఈ 3వ రోజున మా యొక్క విజయవాడ పీఠాధిపతులు మహాగణ తెలగతోటి జోసెఫ్ రాజారావు తండ్రి గారు మా మధ్యకు విచ్చేస్తూ దివ్య బలి పూజను సమర్పించటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క విచారణలో ఘనంగా వైభవంగా చేసుకునేటటువంటి పండుగ మా పావనగిరి మాత పుణ్యక్షేత్ర వేడుకలు. మరి దీనిని ప్రారంభించినటువంటి గురువులు ఫాదర్ కొలికపోకు అనిల్ ఫ్రాన్సిస్ ఫాదర్ గారు మన మధ్యనే ఉన్నారు. వారి మాటలలోనే మనం ఈ యొక్క సందేశాన్ని విందాం. ప్రభునందు ప్రియ స్నేహితులారా, ప్రియ సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా దివ్యవాణి ప్రేక్షకులారా, ఈరోజు మీతో మీ అందరితో కూడాను ఈ పావనగిరి మాత పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత గురించి పంచుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉన్నది. ఇక్కడ విచారణ గురువుగా పనిచేస్తున్న సమయంలోని తల్లి ప్రేరణ ద్వారా ఇక్కడ ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయము చాలామందికి అవసరమని గ్రహించిన నేను మరి ఇక్కడ అందరి యొక్క సహాయ సహకారాలతోని ఈ పావనగిరి మాత పుణ్యక్షేత్రం నిర్మించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను ఘనముగా మహోన్నతముగా ఈ వేడుకలు చేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు కూడాను ప్రజలు మార్చి 21, 22, 23 తారీఖులలో మరి ఇక్కడ ఈ ప్రాంతాలలో ఉన్న సుమారుగా ఒక 50 గ్రామాల ప్రజలు ఇక్కడికి విచ్చేసి ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన కోరుకొని ఎన్నో దీవెనలు పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున చివరి రోజు కాబట్టి ఈ యొక్క సంవత్సరంలో ఈ రోజున నేను కూడా ఈ పండగకు విచ్చేసి మరి యొక్క తల్లి వేడుల ద్వారా అనేక దీవెనలు పొందాలని నేను ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసి ఉన్నాను. మరి యొక్క పండుగను ఘనముగా మహోన్నతముగా ముందుకు సాగిస్తూ ఉన్న మా విచారణ గురువులు జోజి ఫాదర్ గారికి, మరి సంఘస్థులకు, అదే విధముగా విశ్వాసులకు, పావనగిరి మాత భక్తులందరికీ కూడాను పండుగ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. అదే విధముగా వీక్షిస్తున్న మరి దివ్యవాణి ప్రేక్షకులందరికీ కూడాను మరి ఇక పండుగ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరి ఈ విచారణ కోసం ఎల్లప్పుడూ కూడా మీరు ప్రార్థన చేయాలని మనపూర్వకంగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. సంధ్యారాగం అభివందన గీతం, ఇది సంధ్యారాగం అభివందన గీతం, వెన్నెల కాంతులతో పసిడి వెలుగుల మాలలతో, వెన్నెల కాంతులతో పసిడి వెలుగుల మాలలతో విశ్వజ్యోతికి జీవదాతకి స్వాగతం, ఘన స్వాగతం, స్వాగతం, శుభ స్వాగతం, స్వాగతం, సుమ స్వాగతం, స్వాగతం, శుభ స్వాగతం, స్వాగతం, సుమ స్వాగతం. సంధ్యారాగం అభివందన గీతం, ఇది సంధ్యారాగం అభివందన గీతం.
పౌలులమైనా మము వీడని తండ్రివి నీవే, మణిలులమైనా మము విరమను దాతవు నీవే. పాపులమైనా మము వీడని తండ్రివి నీవే, మణిలులమైనా మము మరువని దాతవు నీవే. ఇలా నీ బోధలు మమతల రవ్వలు, చీకటి బ్రతుకుల వెలుగు దీవెనలు. ఇలా నీ బోధలు మమతల రవ్వలు, చీకటి బ్రతుకుల వెలుగు దీవెను. దేవ కుమార దీవించరావ మము ప్రేమించే ఓ ప్రేమ వీర. దేవ కుమార దీవించరావ మము ప్రేమించే ఓ ప్రేమ వీర. స్నేహశీలికి ప్రేమమూర్తికి స్వాగతం, శుభ స్వాగతం. పోలుకొండ పావనగిరి మాత పుణ్యక్షేత్రానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ, ప్రత్యేకించి ఈరోజు 3వ రోజుగా వన్నె తెచ్చే విధముగా పరిశుద్ధ దివ్య బలి పూజను సమర్పించటానికి మన మధ్యకు విచ్చేసినటువంటి పీఠాధిపతులు మహాగణ తెలగతోటి జోసఫ్ రాజారావు తండ్రి గారు, మరి మన విజయవాడ పీఠాధిపతులు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? మరి ఈ రోజున మన మధ్యకు రావటం చాలా సంతోషదాయకం. పోయినటువంటి సంవత్సరము 22వ తారీఖున మన యొక్క భారతదేశం అంతా కూడా లాక్డౌన్ విధించబడినటువంటి తరుణములో మేమందరం కూడా నిరాశకు లోనయ్యాము తండ్రి గారా. అంతేకాదు పండుగ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. కానీ మాయదారి కరోనా వల్ల మా జీవితాల్లో కొంత నిరాశ కలిగింది. అయినా ఈ సంవత్సరము దేవుని యొక్క దీవెన తల్లి మరియమాత ద్వారా లభిస్తూ ఉంటుంది అనేటటువంటి నమ్మకం మాలో కలిగింది. అంతేకాదు ఎంతోమంది మా పండుగను చూసి, ఇదిగో ఆ తల్లి మరియమాతను పూజించడం ద్వారా మీకు ఈ విధంగా జరిగింది అని కూడా ఇదిగో ఆ విధంగా అవమానించారు. కానీ దేవుని యొక్క కృపల చేత మనలా దేవుడే ఇచ్చినటువంటి గొప్ప సంకల్పం, గొప్పనైనటువంటి దీవెనతో ఈ రోజున పండుగ చేసుకోవటం, అశేషమైనటువంటి జనావాహినికి ఇదిగో దేవుని యొక్క దీవెనను అందించటానికి తల్లి పావనగిరి మాత ద్వారా దేవుడిచ్చేటటువంటి కృపను పొందుతూ ఉన్నాం. దేవుడిచ్చినటువంటి ఆ దీవెన చేత మేము మా మధ్యకు ఆహ్వానించుకున్నాం. మరి ఒక చిన్న సామెత ఉంటుంది, అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అన్నట్లు 3వ రోజున మీరు మా మధ్యకు రావటం మా యొక్క జీవితాలలో ప్రార్థన విశ్వాసాన్ని పెంపొందించటానికై మాకు గొప్పనైనటువంటి దీవెన అందించటానికి దేవుడు మా మధ్యకు మిమ్మల్ని పంపించారు. కాబట్టి ఈనాడు మీరు చేసేటటువంటి పరిశుద్ధ దివ్య బలిపూజ ద్వారా మా జీవితాల్లో మరలా నూతనమైనటువంటి ఆశయము, ఆలోచన మాకు కలగాలి అని, తల్లి మరియమాత ఇచ్చేటటువంటి దీవెన చాలా గొప్పది అని మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి మా యొక్క పోలుకొండ విచారణను జ్ఞాపకం చేసుకోమని, ఆ యొక్క విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని మేము సవినయంగా కోరుకుంటూ ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి గారా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పావనగిరి పుణ్యక్షేత్రానికి, పావనగిరి మాత పండుగకు విచ్చేసిన భక్తులందరికీ నా మంగళాశీస్సులు, అలాగే విచారణకర్తలైన జోజి ఫాదర్ గారికి నా శుభాశీస్సులు. పోయిన సంవత్సరం మార్చి నెల నుంచి 20వ తారీఖు నుంచి మనకి లాక్డౌన్ విధించబడింది. అది మనందరం నిష్టగా పాటించి మనం ఈ కోవిడ్ సమస్య నుంచి బయటపడ్డాం. ఒకటి దేవుడి సంకల్పమైతే
ఇంకొకటి మన జాగ్రత్తల్లో మనం కూడా ఉన్నాం. మళ్ళీ ఈ కోవిడ్ విజృంభిస్తుందని, రెండో విడత మూడో విడత వస్తుందని నిపుణులు చెబుతూ ఉన్నారు మనకి. మనం కానీ ఈ విషయాలన్నిటినీ దేవుని హస్తాల్లో ఉంచి మనం చేయవలసిన విధులు మనం చేద్దాం. మనలందరినీ దీవించిన దేవునికి ఇంకొకసారి కృతజ్ఞత తెలుపుతూ, మనలందరి కోసం ప్రార్థించిన మరియ తల్లికి ఇంకొకసారి నివాళులు తెలియజేస్తూ ఈ పూజను నెరవేర్చుకుందాం. తన ప్రజల మధ్య తనను సాక్షాత్కరించుకోవడానికి చొరవ తీసుకునేది దేవుడైనా అది మనుష్యుల సహకారం లేకుండా దేవుడు అది చేయడు. ఈ విషయం ముఖ్యంగా ఈరోజు మనం మంగళవార్త ప్రకటన పండుగ చేసుకుందాం. ఈ ప్రకటనలో కనబడుతుంది, ప్రత్యేక పరిస్థితులలో దేవుని దీవెన, దేవుని అండ మానవ మాత్రమైన మనకు కావాలి. ఎలాగైతే కోవిడ్ సందర్భంలో దేవుని దీవెన కోసం ప్రతిరోజు అడుక్కున్నాం, అలాగే ఈ దేవుని అండ కూడా మనకు కావాలి. ఆ దీవెన మనకు మళ్ళీ మనుషుల సహకారం ద్వారా కూడా లభిస్తుంది. తన రక్షణ కార్యములో దేవుడు దీనులను, అలాగే బలహీనులను, లోకం లక్ష్య పెట్టని వారిని ఎన్నుకొని తన మహిమను, అలాగే తన రక్షణాన్ని దేవుడు అందజేస్తాడు. ఈ విషయాలను నేటి దివ్య బలి పూజలో ధ్యానించుకుందాం. సమూవేలు గ్రంథం చదివినట్లయితే 16వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు, నరుడు వెలుపలి రూపుని మాత్రమే చూస్తాడు, కానీ దేవుడు హృదయాన్ని అవలోకిస్తాడు అని చెప్పబడింది ఇక్కడ. అందుకే మనందరం వినయంగా ఉండాలి, నిదానంగా ఉండాలి జీవితంలో. ఆ విధంగానే నరుడు భగవత్ సన్నిధిలో ఉండడానికి కావలసిందల్లా వినయం, విధేయత. ఈ వినయంతో కూడిన, ఈ వినయంతో నిండిన హృదయం మనకు కావాలి. అప్పుడే దేవుని అనుగ్రహాన్ని మనం పొందగలం. కీర్తన గ్రంథం 24వ కీర్తన 3 నుంచి 5 వచనాలు చదివినట్లయితే అక్కడ కీర్తనకారుడు చెబుతాడు. ఏమని చెబుతాడు? ప్రభువు పర్వతమును ఎక్కుటకు అర్హుడెవడు, అతని పవిత్ర మందిరమున అడుగిడుటకు యోగ్యుడెవడు అంటాడు. అంటే దేవుని ఆలయంలోకి రావడానికి అర్హుడెవడు, అలాగే పుణ్యక్షేత్రం కట్టిన ఆ కొండను ఎక్కడానికి అర్హుడెవడు, యోగ్యుడెవడు అంటాడు. ఎవరంటే దుష్క్రియలు చేయని వాళ్ళు, అంటే చెడ్డ పనులు చేయని వాడు, దురాలోచనలు లేనివాడు, దురాలోచనలు లేనివాడు, విగ్రహములను ఆరాధింపనివాడు. మనకు విగ్రహాలు చాలా ఉన్నాయి, స్వరూపాలు కాదు. మనం ఒక్కొక్కసారి మనకున్న డబ్బు మన విగ్రహం అవుతుంది, మన పని మన విగ్రహం అవుతుంది, మన పలుకుబడి మనకు విగ్రహం అవుతుంది, అలాగే మన గొప్పతనం మన విగ్రహం అవుతుంది. నువ్వు నిన్నే ఆరాధించుకుంటూ ఉంటావు. అందుకే విగ్రహములను ఆరాధింపనివాడు, అలాగే అబద్ధ ప్రమాణములు చేయనివాడు ఎవరో అతడే ఈ కొండను ఎక్కగలడు, ఈ ఆలయంలో ఈ దేవుని సన్నిధిలోనికి రాగలడు అన్నాడు. అతడే ప్రభువు నుండి దీవెనలు బడయును, అతని రక్షకుడైన ప్రభువు అతనిని నీతిమంతునిగా గణించును అని కీర్తనకారుడు ఎప్పుడో చెప్పాడు మనకి. కాబట్టి ఇటువంటి భావాలతో ఈరోజు ఈ దివ్య పూజలో పాల్గొందాం. సహోదరి సహోదరులారా, ఈ పూజను నెరవేర్చే యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, నీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని
ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరీ సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపబలయునని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పేదలు దీనుల నుండి రక్షకుని మాతగా నుండుటకు పరిశుద్ధ కన్య అయిన మరియమాతను ఎన్నుకొంటివి. స్వచ్ఛమైన విశ్వాసముతో జీవించి మా మార్గదర్శిని అయిన మరియమాత వలె మేము కూడా నీకు గౌరవము చేకూర్చున్నట్లును, మా రక్షణపు ఆశను నీ మీదనే నిలుపుకున్నట్లును కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యెషయా ప్రవక్త రాసిన గ్రంథము 66వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 12 నుంచి 16 వచనములు. మొదటి పఠనము యెషయా ప్రవక్త రాసిన గ్రంథము 66వ అధ్యాయము 1, 2 వచనములు మరియు 12 నుంచి 16 వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఆకాశము నాకు సింహాసనము, భూమి నాకు పాదపీఠము. మీరు నాకెట్టి మందిరము కట్టుదురు, ఎట్టి విశ్రమ స్నానమును నిర్మింతురు. భూమ్యాకాశములను నేను చేసి తిని, ఇవి ఎల్లా నావే. ఇవి ప్రభువు పలుకులు. వినయాత్ముడు పశ్చాత్తాప మనస్కుడై నా వాక్కులకు భయపడు నరుని నేను ప్రీతితో చూతును. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నదివలే పారింతును. జాతులు సంపదలను పొంగి పరులు కాలువ వలె ఆ నగరము మీదికి పారింతును. మిమ్ము తన చేతులలో ఎత్తుకొనును, తన వడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని ఓదార్చునట్లు నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమును మీరు ఆదరింపబడుదురు. ఈ కార్యము జరుగునప్పుడు మీరు సంతసించి పచ్చగడ్డి వలె కలకలలాడుదురు. ప్రభువైన నేను నా సేవకులను ఆదుకొందును. నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శింతును. చూడుడు, ప్రభు అగ్నితో విజయము చేయుచున్నాడు, తుఫానుపై ఎక్కి వచ్చుచున్నాడు. ఆయన ఉగ్రకోపముతో తన శత్రువులను శిక్షించును, అగ్ని జ్వాలలతో వారిని గడగడలాడించును. ఆయన అగ్నితో ఖడ్గముతో దుష్టులందరినీ శిక్షించును. చాలామంది ఆయన వలన చతురు. ఇది ప్రభువు వాక్కు.
మనము దేవుని దత్తపుత్రులమగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. రెండవ పట్టణము పునీత పౌలు గారు గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారునిని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యాను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభుని వాక్కు. కొండలు కోనలు లోయలు మిట్టెలు కమ్మని కలివిందు యేసు రాజా. నా జీవితము ఈ జీవనము అన్నియు నీ సొంతం యేసు రాజా. కొండల కోనల లోయల మిట్టెలు కమ్మని కలివిందు యేసు రాజా. నా జీవితము ఈ జీవనము అన్నియు నీ సొంతం యేసు రాజా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యేసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు
అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగని కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తెమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయనా దేవునికి అసాధ్యమైనది ఏదియునూ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియమైన సహోదరి సహోదరులారా, నజరేత్యూరి మరియను ప్రభువు ఎన్నుకొని ఆమెను క్రీస్తు ప్రభుని, రక్షకుడైన క్రీస్తు ప్రభుని, మెస్సియాను మన లోకానికి తీసుకోవడానికి ఆమె సమ్మతిని అడిగాడు. ఆ విధంగా తల్లి మన రక్షణ చరిత్రలో ప్రవేశించి మనందరికీ తల్లి అయింది, స్త్రీ సభకు తల్లి అయింది. స్త్రీ సభకు తల్లి అయింది కాబట్టి ఆమెను పలు ప్రదేశాల్లో పలు పేర్లతో ఆమెను గౌరవిస్తున్నారు. ఇక్కడ పావనగిరి మాత అని గౌరవిస్తున్నాం. మరియ తల్లిని మనం పూజించాం, దేవుని ఒక్కడనే పూజిస్తాం. మరియ తల్లిని మనం గౌరవిస్తాం. గౌరవించేది ఎందుకంటే ఆయన దేవుని తల్లి అయింది కాబట్టి, క్రీస్తు ప్రభునికి తల్లి అయింది కాబట్టి, క్రీస్తు ప్రభునికి మానవ రూపం ఇచ్చింది కాబట్టి ఆ తల్లిని మనం గౌరవిస్తున్నాం. అలాగే ఆధ్యాత్మికంగా ఆమె మనందరి కోసం ప్రార్థన చేసి మనందరినీ క్రీస్తు ప్రభుని వైపు మళ్ళిస్తుంది. అందుకే ఆ తల్లిని మనం గౌరవిస్తాం. కష్టాలు సంభవించినప్పుడు మన ఆలోచన కోణం, అలాగే మన స్పందన, మన ప్రతిస్పందన మన విశ్వాసం లోతు మీద ఆధారపడి ఉంటుంది. మన స్పందన కానీ మన ప్రతిస్పందన కానీ మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. మన విశ్వాసం ఎక్కువ లోతుగా లేకపోతే మనందరం ఎప్పుడు ఏడుస్తూ ఉంటాం. కానీ విశ్వాసం గట్టిగా బలంగా ఉంటే మనం దానికి ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే అంత దేవుని చేతుల్లో ఉంది. మంచి జరిగినా చెడు జరిగినా సరే అంత దేవుని చేతుల్లో ఉందని మనం అలా భావించగలం. మనకు కష్టాలు ఎదురైనప్పుడు ఇతరులను బాధ పెట్టకూడదు. కొందరు మన కష్టం వస్తే చాడు అందరిని బాధ పెట్టేస్తూ ఉంటారు. వాటిని గురించి తేలికగా మాట్లాడాలి. మన కష్టాలను ఇతరుల మీద మోపి వాళ్ళని మరీ అసలు భరించలేకుండా చేయకూడదు. మనం ఈ కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దాన్ని మన విశ్వాసంతో కలపాలి. మన విశ్వాసంతో దాన్ని చూస్తూ ఉండాలి. ఇతరులను బాధ పెట్టకూడదు. వాటిని గురించి తేలికగా మాట్లాడాలి. కారణం ఏంటంటే దేవునికి తెలియకుండా ఏ విషయం జరిగి ఉండదు. నాకు మంచి జరిగితే దేవుడికి తెలుసు, నాకు చెడు జరిగితే అది కూడా దేవుడికి తెలుసు. తిరిగి ఆయనకు సమర్పిస్తే నా బాధలు అవన్నీ కరిగిపోతాయి. ఇటువంటి ప్రతిస్పందన కావాలి మనందరికీ. కాబట్టి నాకు ఎలా సహాయపడాలో దేవునికి తెలుసు, నా కష్టాల్లో నాకు ఎలా సహాయపడాలో దేవునికి తెలుసు అనే నమ్మకం అందరికీ శ్రేయస్కరం, అందరికీ లాభదాయకం. ఈ విషయాన్ని మరియమాత మనందరికీ బోధిస్తుంది. అలాగే మూడో విషయం, చివరి విషయం, గడ్డు సమస్యలు వస్తూ ఉంటాయి, చిక్కు ప్రశ్నలు చివరికి ఒక్కొక్కసారి మన జీవితాలనే మార్చివేస్తాయి. దేవదూత ప్రకటన విన్న తరువాత చివరికి మరి ఏమని చెప్పిందంటే, ఇదిగో నేను ప్రభుని దాసురాలను, నీ మాట చప్పుడు నాకు అగునుగా కానీ చెప్పింది అని సమాధానం ఇచ్చింది. దేవుని చిత్తానికి మనల్ని మనం సమర్పించుకుంటే, దేవుని చిత్తానికి, ప్రభువు నీ చిత్తాన్నే నేను చేస్తాను, నీ చిత్తం నా జీవితంలో నెరవేరునుగాక, ఈ విధంగా నేను ఇటువంటి భావాలతో నేను ముందుకు సాగితే, నేను దేవుని చిత్తానికి మనల్ని మనం సమర్పించుకుంటే పరోక్షంగా మనపై దేవుడు తన అధికారాన్ని చెలాయించడానికి ఆయనకు మనం అనుమతి ఇస్తున్నాం. ప్రభు నేను నీ వాడను
కాబట్టి నా మీద నీ అధికారాన్ని చెలాయించు, నువ్వు ఏమి చేయమంటే అది చేస్తాను, ఎందుకంటే నీకు అన్నీ తెలుసు కాబట్టి, ఏది మంచో తెలుసు కాబట్టి నీవు చెప్పినదే చేస్తాను అని దీని భావం కూడా. 700 సంవత్సరాల క్రితం సియానాపురి క్యాథరీన్ అమ్మగారు ఒక పవిత్రురాలు, ఆమె ఏమి చెప్పిందంటే, ఉండవలసిన తీరులో నువ్వు ఉంటే ప్రపంచానికే ప్రేరణనీయగలవు అని చెప్పింది. ఉండవలసిన తీరులో నువ్వు ఉంటే, ఎలా నీవు జీవితంలో ప్రవర్తించాలో ఆ తీరులో నీవు ప్రవర్తిస్తే ప్రపంచానికే నీవు ప్రేరణ ఇయ్యగలవు అని చెప్పింది. విశ్వానికి ప్రేరణ ఉండవలసిన తీరు అంటే దైవ చిత్తాన్ని ప్రతిరోజు నెరవేర్చడం. ఇది ఎన్నాళ్ళు జీవించామన్నది మన ప్రధానం కాదు. మన జీవితంలో సహోదరులారా, ఎన్నాళ్ళు జీవించామన్నది ప్రధానం కాదు. ఉన్నన్నాళ్ళు ఎలా బ్రతికామన్నది ప్రధానం. ఏం చేశామన్నది ప్రధానం. ఎందరికీ పడ్డామన్నది ప్రధానం. సంపూర్ణంగా జీవించే విధంగా మన జీవితాన్ని శిల్పించుకోవాలి. విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞానాలు జీవితాన్ని అర్థవంతం చేయాలి. చేస్తున్నదంతా దైవ ప్రీతి కోసం చేస్తున్నామనే భావనను మనందరం దృఢం చేసుకోవాలి. ఇందుకై మనందరం ఏం చేయాలి? ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందించుకోవాలి. ఆ ఆత్మదేవుడు మన మనసులో ఉండాలి. ఈ ఆధ్యాత్మిక బలం, ఈ ఆటుపోట్లు తట్టుకోవాలంటే మనకు కావాల్సింది ఈ ఆధ్యాత్మిక బలం. ఇందుకై ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోవాలి. ప్రతి వ్యక్తి హితుడిగా అంటే సహాయం చేసే వ్యక్తుడిగా, సన్నిహితుడిగా, దగ్గరగా ఉండే వ్యక్తిగా, చూడగల విశాల దృష్టిని ఇవ్వగలిగే ఆనందాన్ని ప్రతి వ్యక్తి అలవరుచుకోవాలి. విశాల దృష్టి, అందరూ మన వాళ్ళే, మనందరం ఒకటే. అటువంటి విశాల దృష్టి మనందరికీ కావాలి. జీవితంలో మనకు కావాల్సింది ఒకటి తృప్తి కావాలి. జీవితంలో నువ్వు చిన్నవాడవైనా పెద్దవాడవైనా సరే, ఒక్కొక్కసారి కొందరు ఇళ్ళలోకి వెళితే మనకి దొరికేది పచ్చడి మెతుకులు. ఆ పచ్చడి మెతుకులు తిని చక్కగా తృప్తిగా ఉండవచ్చు. ఎందుకంటే ఆ మనస్సుల్లో ఉన్న సంతోషం, ఆనందం అంతా ఇంత కాదు. అది స్వచ్ఛమైన ప్రేమ వాళ్ళ దగ్గర ఉన్నది. ఆ పచ్చడి మెతుకులే మనకి తృప్తినిస్తాయి. అలాగే ఒక్కొక్కసారి పెద్దవాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పంచభక్ష పరిమాణాలు ఇస్తారు, అది కూడా తృప్తినిస్తుంది. అక్కడ తృప్తే, ఇక్కడ తృప్తే. కానీ తృప్తి అనేది ఎక్కడ ఉంది? మన మనసులో ఉంది. తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి మనం. చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా నిత్య తృప్తులుగా ఉండాలని నేర్చుకుంటూ ఉండాలి. నాకు ఇచ్చింది చాలు, దేవునికి వందనాలను చెప్పుకుంటూ ఉండాలి. ఎవరిపైన ఆధారపడని ఈ ధీరత్వాన్ని, వినయాన్ని మనందరం సంపాదించుకోవాలి. ఇది నిజంగా ఆత్మీయంగా ఎదుగుతున్నామంటే. అనుగ్రహం, దయ, వాత్సల్యం, ప్రేమ తప్ప మరొక భావన ఎరగనిది మన మరియ తల్లి. అనుగ్రహం అంటే ఆమెకు తెలుసు, దయ అంటే ఆమెకు తెలుసు, వాత్సల్యం అంటే తెలుసు. ప్రేమ తప్ప తనకు ఇంకో భావన లేదు ఆ తల్లికి. తల్లి రక్షిస్తుందే తప్ప తల్లి ఎప్పుడూ శిక్షించదు. తల్లి మనం రక్షిస్తుందే తప్ప మనల్ని ఎప్పుడు శిక్షించదు. తల్లిని చూడడానికి బిడ్డలు వస్తూ ఉంటారు, దూరం వెళ్ళిపోతారు. తల్లిని చూడడానికి వస్తూ ఉంటారు, పండుగ రోజున లేకుంటే ఒక్కోసారి హాలిడేస్కి వస్తూ ఉంటారు, సెలవులకు వస్తూ ఉంటారు. కానీ ఎక్కడ ఉన్న తల్లి తన బిడ్డల్ని చూస్తూనే ఉంటుంది. తన తల్లికి తెలుసు, అమ్మకు తెలుసు. అమ్మ మనం ఎంత దూరంలో ఉన్న మనల్ని చూస్తూనే ఉంటుంది. మనం మటుకు అమ్మను చూడాలని వెళతాం, అమ్మ దూరంలో ఉన్నా సరే మనల్ని ఎప్పుడు చూస్తూనే ఉంది. ఆ విధంగా మరియ తల్లి కూడా మనందరిని ఎప్పుడు చూస్తూనే ఉంటుంది, మనల్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు పావనగిరి మాత పండుగ చేసుకుంటున్నాం. ఆ తల్లికి ఒక్కసారి కరతాళ ధ్వనులతో జయజయలు చెబుతామా? అందరం కలిసి గట్టిగా చప్పట్లు కడదాం. ఒకసారి గట్టిగా కొట్టండి. చాలామంది ఆడపిల్లలు ఉన్నారు. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పావనగిరి మాత మా కొరకు వేడుకోనండి అని చెప్పండి. అందరూ గట్టి చెప్పండి. పావనగిరి మాత. అందరూ నిలబడండి దయచేసి. అందరం కలిసి ఇప్పుడు విశ్వాస సంగ్రహం చెబుదాం.
పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సియు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమెన్. సహోదరి సహోదరులారా, పావనగిరి మాత మహోత్సవమును కొనియాడ మనం ఇక్కడ సమావేశమైతేమి. క్రీస్తు శిలువ పాట్లు మరణము ధ్యానించుకొని ఈ రోజులలో మన అవసరములకై ఆ తల్లి విడుదలతో దేవుని ప్రార్థించుదము. అందరము చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. విశ్వశ్రీ సభను పరిపాలించు మన జగద్గురువైన ఫ్రాన్సిస్ పోపు గారిని, మన మేత్రాసనమును పరిపాలించు పీఠాధిపతుల కొరకు, గురువుల మఠవాసుల కొరకు మరియు ఉపదేశుల కొరకు ప్రార్థించుదము. మంచి కాపరి అయిన క్రీస్తువు వారికి అప్పగించిన మందను వారి వివేకముతో కాచి కాపాడుటకు వలసిన శక్తిని వసగమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకింపుము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకింపుము. పావనగిరి మాత మహోత్సవం జరుపుకుంటున్న మన పోలుకొండ విచారణ కోసం కృతజ్ఞతతో ప్రార్థించుదాము. మన విచారణకర్తలను, మఠవాసుల కోసం మరియు విచారణలోని ప్రతి కథోలిక కుటుంబమును దేవుడు ఆశీర్వదించాలని, మన మధ్య దేవుని కృపా సహాయముతో శాంతి, సమాధానం, సఖ్యత వర్ధిల్లాలని ప్రభువును వేడుకుందము. ఈ పండుగ నిమిత్తమై శ్రమించిన పెద్దల కోసం, కమిటీ కోసం మరియు రాత్రింబవళ్ళు నిస్వార్థముతో త్యాగం చేసిన వారి కోసం ప్రార్థించుదాము. ఈ కలయిక మన మధ్య స్నేహ సంబంధము, సోదర ప్రేమ మరియు బృంద భావన పెంపొందుటకు వరములు దయచేయమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. పావనగిరి మాత ప్రార్థన సహాయం వేడు వారందరి కోసం ప్రార్థించుదాము. మరియ తల్లి బిడ్డలుగా వారు చేయు ప్రార్థనలు దైవ సన్నిధి చేరి వారు శారీరక, మానసిక వ్యాధుల నుండి విడుదల మరియు ఆధ్యాత్మిక పోషణ పొందుటకు వరములు దయచేయమని. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకింపుము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకింపుము. ఈ అనుగ్రహ కాలములో దీక్ష చేసుకుని వారందరి కొరకు ప్రార్థించుదాము. తపస్సు కాలములో వారు చేయు ప్రార్థనలు, ఉపవాసములు మరియు త్యాగ పుణ్యకృత్యములు వారి కుటుంబములకు దీవెనకరముగాను, వారి అంతరంగిక జీవితము మెరుగుపడుటకు వలయు ఆత్మశక్తిని దయచేయమని. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. 2వ విడత విజృంభిస్తున్న కరోనా వ్యాధి బారి నుండి ప్రతి ఒక్కరిని కాపాడమని, ఈ వ్యాధికి గురి అయిన వారందరికీ స్వస్థత కలగాలని, అందరూ ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ ఒకరినొకరు సహాయకులుగా వ్యవహరిస్తూ ఉండాలని, అందరికీ మంచి ఆరోగ్యము, సకల ఐశ్వర్యాలు లభించాలని. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అందరం కళ్ళు మూసుకొని మన వ్యక్తిగత అవసరాల కొరకు ప్రార్థించుకుందాం. ఓ సర్వేశ్వర, నీ ప్రత్యేక దీవెనలు కాంక్షించు నీ బిడ్డల మనవులను ఆలకించి వారందరినీ అన్ని బాధల నుండి విడుదల చేయమని, అన్ని వ్యాధుల నుండి వారికి స్వస్థత చేకూర్చమని, అందరికీ ఆయురారోగ్యములు, సౌభాగ్యములు దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఉదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి.
స్వామి అనంత కాంతుల నీ సన్నిధిలో అమర శాంతిని పొందిద స్వామి నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రేమావళి. నా మానస కుటీరలో గిలిలో హాయిగా మోగెను సంధ్యారాగం సంధ్యారాగం. శారద బలమున పూసిన పువ్వులు అందాల లోయలు విరిసిన పద్మము. శారద బలమున పూసిన పువ్వులు అందాల లోయలు విరిసిన పద్మము. అనంతభరితము నీ దివ్య సేవ అంకితమౌతా అర్పణమౌతా. ఆనందభరితము నీ దివ్య సేవ అంకితమౌతా అర్పణమౌతా అర్పణమౌతా. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నా మానస కుటీరలో గిలిలో హాయిగా మోగెను సంధ్యారాగం సంధ్యారాగం. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్ల ప్రార్థించండి. మా స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ఓ ప్రభువా, భక్తితో మేమర్పించు ఈ కానుకలను స్వీకరింపుము. ఈ బలి పూజలో నీ కుమారుడు కనబరచిన అవధులు లేని ప్రేమను కృతజ్ఞతతో కొనియాడుచున్నాము. పరిశుద్ధ మరియమాత ఆదర్శమును గైకొని మేము కూడా నీ ప్రేమలో, సోదర ప్రేమలో చిత్తశుద్ధితో జీవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభుని వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాతను శ్రీసభమాతగా కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ధన్యకన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచున్నాము. మరియమాత దైవవాక్కును తన నిష్కళంక హృదయంలోనికి స్వీకరించడం ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయ యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయును అపోస్తులందరూ నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించు శ్రీసభకు ప్రతీకగా ఉండునట్లు చేసితివి. ఆమె మోక్ష మహిమలోనికి గుంపోబడినను తన మాతృప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసముతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము నిన్ను కీర్తించి స్తుతించుట ఎట్లనగా,
అధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి ప్రభువు నామమునా వెచ్చేయువారు ధన్యులు మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా 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 పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామములకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్ర ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. విగుతానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతముకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయు అని ఎదురు చూచు మేము నీ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము.
ఈ లోకమున యాత్ర చెయ్యు నీ శ్రీసభను, మీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులు ఆలింపుము. దయగల తండ్రి, నలుదశలా చదురైన బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేమను అచడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఈ పండుగ దినాన అందరం కలిసి భక్తితో క్రీస్తు ప్రభువు మనకు నేర్పిన ప్రార్థనను ప్రార్థించుదాం. అందరూ చేతులు జోడించి నిండు హృదయంతో భక్తితో ఈ ప్రార్థన చేద్దాం. ఎవరు మైక్ దగ్గర చెప్పొద్దు, పరలోక జపం అందరూ చెప్పుదాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు దయచేయండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. మాకు దయ చూపుము,
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నేను పాత్రుడను కాను, నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రియ సహోదరి సహోదరులారా, గురువులు మన మధ్యకు దివ్య సప్రసాదమును తీసుకుని వస్తూ ఉన్నారు కాబట్టి చేతులలోనే దయచేసి దివ్య సప్రసాదమును స్వీకరించండి. కథోలిక విశ్వాసులు మాత్రమే స్వీకరించవలసిందిగా మనవి. మరి మిగతా వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ స్థలాలలో కూర్చొని ప్రార్థన చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడరా విందు. ఈ విందు విందు కమ్మని విందు. ఈ విందు విందు కమ్మని విందు. రండిరా రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమ, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండిరా రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమ, ధన్యమైన మన ప్రభుని పొందుకై. పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై. పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు పొందు. పరమాత్ముని విందు పరలోకపు పొందు. ప్రీతితో లోకొనగా పరుగునారండి. ప్రీతితో లోకొనగా పరుగునారండి. పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై. ప్రియ విశ్వాసులారా, ఈ కార్యక్రమంలో సహకరించిన మీ అందరికి కూడా మరొకసారి గట్టిగా చప్పలతో అభినందన తెలియచేస్తూ మరి చివరి ప్రార్థనకు అందరం లేచి నిలబడదాం. తండ్రి గారి యొక్క దీవెనను పొందుదాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారపు శక్తితో నీ శ్రీ సభ బలపడి భక్తితో సువిశేష మార్గములో నడుచునుగాక. ఈ రీతిగా ఇప్పటికే కన్య అయిన మరియమాత ఆనందించుచున్న శాశ్వత మహిమలో నీ శ్రీ సభ కూడా పాలు పొందునుగాక. నీ సమక్షములో నిత్య శాంతిని అనుభవించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. శిరములు వంచి అందరూ దేవుని ఆశీర్వాదాలకై ప్రార్థించండి. ప్రతి ప్రార్థన చివర అందరూ ఆమెన్ అని చెప్పండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనం తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొందర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. మరియమాత మహోత్సవం ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమనసుగు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కుని వెళ్ళుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపై దిగ్వసర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. సహోదరి సహోదరులారా, మనం అందరం ఇప్పుడు ఇంత వేడుక చేసుకుంటున్నాం. జోజిబాబు ఫాదర్ గారు మీ విచారణకర్తలు అందరికీ తన ధన్యవాదాలు సమర్పించారు. ఇప్పుడు మనం మన వంతు ఫాదర్ గారిని అభినందించాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. కోవాల జోజిబాబు ఫాదర్ గారు మీ విచారణకర్తలు చాలా అసామాన్యంగా ఉంటారు. నేను పెద్దవాడిని అనే అటువంటి అహంభావం ఇప్పుడు తనలో ఉండదు. చిన్నపిల్లాడిలాగా ప్రవర్తిస్తారు ఆయన. శుద్ధమైన హృదయంతో మంచి మాట అలాగే మంచి చేత ఫాదర్ గారిలో ఉంది. కాబట్టి చాలా ఘనంగా ఈ పండుగను నిర్వహించారు. మొట్టమొదటిసారి ఇంతమంది చూస్తున్నా నేను. కాబట్టి ఇంకొకసారి మన ఫాదర్ గారిని, వారితో సహకరించిన ఉపదేశులు, పెద్దలు, అలాగే దేవమాత మఠ సభ్యులు మీరందరినీ అభినందిస్తూ, అలాగే యూత్ వారిని, ఇంకా ఎవరైతే సహాయం చేశారో వారందరిని అభినందిస్తున్నాను. మరియమాత దీవెనలు మీతో ఉండాలి, మనందరితో ఉండాలి. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరుని